ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవ సందర్భంగా పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో మరి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దేశం అంతా ఈరోజు మరి సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? 35 సంవత్సరాల నాడు దేశం సంక్షోభంలో ఉండింది. కనీసం 15 రోజులకు సరిపోయేటువంటి విదేశీ మారక ద్రవ్యం లేక వచ్చేటువంటి ఎరువులు, డీజలు, పెట్రోలు వీటికి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి భారతదేశాన్ని మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన ఆర్థిక విధానాలతో దేశాన్ని 3వ స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్లడం జరిగింది. గత 2 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల వల్ల ప్రతి ఇంటిలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రతి ఇంటిలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభం ఇంటిలోనే కాకుండా దేశంలోనే గొప్ప సంక్షోభం ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. దేశంలో 50% పైనే. వీటన్నిటినీ మార్చగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీ ఒక్కటికే ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నీ మేనేజ్ చేస్తూ పోతున్నారు. ముఖ్యంగా జ్యుడిషియరీని మేనేజ్ చేశాడు, మీడియాను మేనేజ్ చేశాడు, అధికారులను మేనేజ్ చేశాడు, మొత్తం ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశాడు. అన్నిటినీ మేనేజ్మెంట్తో వెళ్తున్నాడు. మరి దేశం మాత్రం ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాలని చేస్తున్నటువంటి తప్పులు ఒకటి కాదు, 100ల సంఖ్యలో. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా మరి ఫ్రీడమ్ లేదు. మరి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి జడ్జిమెంట్లలో. మరి అంతేకాదు ఉన్నటువంటి దేశాన్ని, ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయాన్ని కూడా బయటకు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అదాని కొనుక్కునేదానికి రెడీ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు లోపల మనసులో ఏముందో తెలియదు. తిరుపతి విమానాశ్రయం విషయంలో జాగ్రత్త పడవు చంద్రబాబు గారు అని తెలియజేస్తూ, మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప విమానాశ్రయాన్ని ఈరోజు పతన దిశలోకి వెళ్తూ ఉంది. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ మరి అదాని గారని తెలియజేస్తూ, 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు విఫలమైపోతున్నాయి. మరి చంద్రబాబు ప్రభుత్వం విఫలమైపోయింది. మరి ఆయన మా ఫ్రెండ్ కుమారుడు కూడా విఫలమైపోయాడు. ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్నారు. తమిళనాడు లాంటి మోడలు ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం. మరి 23 లక్షల కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు తెచ్చానని చెప్తున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను రాష్ట్రంలో. ఎక్కడా పెట్టుబడులు కనపడటం లేదు. ఊరికే న్యూస్ పేపర్లో కనపడుతున్నారు. మొన్న అక్కడికి సింగపూర్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు పెడతా అన్నది 100 కోట్ల రూపాయలు. నాకు తెలుసు, సింగపూర్ వాళ్ళకు నాకు కూడా తెలుసు. కానీ 3000 కోట్లు తెచ్చానని చెప్తున్నాడు. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వెళుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజల సమస్యలు తీరుతాయి, ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడుతుంది అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.